ఏ ఇంటికి పన్ను కట్టాలన్నా దాన్ని ఏదో ఒక స్లిప్ ఇచ్చేసి గమ్మని డబ్బులు తీసి డబ్బులు వేసుకుంటారు. కొళాయి పన్ను అయితే సుమారు ఒక 200 కళాయిలు కనెక్షన్ కట్టించుకొని ఒక్కొక్క దానికి 11,000 రూపాయల లెక్కన ఏ ఒక్కరికి ట్రెజరీలో పోయేసి బిల్లు కట్టినట్టు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మొత్తం అవినీతే. తర్వాత ఇల్లు కట్టాలంటే ముందు పోయేసి బేరమాడతారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బేరమాడి 3 లక్షల నుంచి 1.5 2 లక్షలు తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు, రికమెండేషన్ ఎవరినైనా తెచ్చినామంటే మీకు 5 లక్షలు అడుగుతామని చెప్తారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఇంటూ అప్రూవల్ ప్లాన్కు మాత్రానికే తీసుకుంటారు ఈ పంచాయతీలో. టోటల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మిన చోట్లో ఉండాలి పంచాయతీ. ఇక్కడ ఇండ్లు కట్టే దాంట్లో ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు. కానీ వీళ్ళు పోయేసి మీకు ఎవరు సపోర్ట్ చేయరు, మాకు 5 లక్షలు ఇవి 4 లక్షలు అని మినిమం 2.5-3 లక్షలు వసూలు చేస్తూ ఇట్లా అవినీతి చాలా వరకు జరిగింది. దీన్ని ఎన్క్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ బయట పెట్టాలని ఆఫీసర్లు మేము కోరుకుంటాము. కట్టుకోవడానికి పర్మిషన్లకి తీసుకున్నారు, పర్మిషన్లకు చలానా లేదు. ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు డబ్బులు తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఏ విధమైన చలానా లేదు. అదేవిధంగా పంచాయతీ కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు, కనెక్షన్కు 11,000 వసూలు చేశారు, కానీ చలానా లేదు. 2021లో కట్టిన చలానాకి ఈ రోజు స్లిప్ ఇస్తున్నారు. రూపాయలు కట్టించుకొని 11,000 కట్టించుకొని నిన్న తెల్లవారితో పోయేసి ఈ స్లిప్ ఇచ్చారు. మేము పంచాయతీలో అందరిని అడుగుతున్నాము టోటల్గా బయట పెట్టాలని చెప్పేసి అడిగేదనుకోతే ఈ స్లిప్ ఇచ్చారు. దీన్ని ట్రెజరీలో కట్టేసి స్లిప్ ఎత్తుకొచ్చి ఇవ్వాలి, కానీ ఈ స్లిప్ ఒకటి ఇచ్చేశారు. అవినీతికి ఈ స్లిప్పే చాలు. పూర్తిగా డబ్బులు అవినీతి జరిగింది, దాన్ని నిరూపిద్దామని మేము వస్తే ఏదో ఒక చిన్న స్లిప్ ఒకటి ఇచ్చినారు. 1.5 లక్ష 2 లక్షలు 3 లక్షలు కట్టుకొని. ఆ స్లిప్ గురించి మీరు ఏదైనా చెప్పండి సెక్రటరీ గారు, పర్సనల్గా మాట్లాడదామంటే పర్సనల్ ఏం మాట్లాడేది? ఇది 10 మంది వచ్చినారు, ఎవరికి అంతే మొత్తం నిజాలు తెలియాలి. మొత్తం పంచాయతీని పూర్తిగా అవినీతి పాలు చేసినారు. అది తెలియాలంటే ఇప్పుడు మాకు అనుకూలించడం లేదు సెక్రటరీ. 1,30,000 ఇచ్చానండి, నాకు స్లిప్ ఏమి ఇవ్వలేదు, అప్రూవల్ పేపర్ ఇచ్చాను. అంటే పేరండి? నా పేరు ఆంజనేయ. ఎప్పుడు ఇచ్చారు? నేను డిసెంబర్లో ఇచ్చాను, డేట్ కరెక్ట్ కాకుండా. డిసెంబర్ 21 నాకు అప్రూవల్ ఇచ్చాను. అప్రూవల్ అయితే ఇచ్చారు, రిసిప్ట్ ఇవ్వలేదు. For more videos like this, subscribe Big TV channel.